మనోరమాలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్పెషల్ ఎగ్ బుర్జీ. చూడడానికి చికెన్ పీస్ లాగా కనిపించే ఈ బుర్జీ ఎంతో రుచిగా స్పైసీగా ఉంటుంది. నేను చేసే విధంగానే చేసుకొని ఒక్కసారి తిన్నారంటే లైఫ్లో మళ్ళీ ఎప్పుడు కూడా వదులుకోరు, అంత రుచిగా ఉంటుంది. రోటీ చపాతీ అలాగే లంచ్లో సైడ్ డిష్గా కూడా ఎంతో బాగుంటుంది. నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ రెసిపీకి ఏం కావాలో చేసే విధానం చూసేద్దాం. ఒక 2 గుడ్లు తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ చిన్న సైజ్ ఆనియన్ హాఫ్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం ఉంటుంది. ఒక్క లవంగా, ఒక దాల్చిన చెక్క ముక్క దంచి పొడి చేసి పెట్టుకోవాలి. కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని, పాన్ అయినా బాండీ అయినా పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్క చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇవి మంచిగా పచ్చిగా లేకుండా వేపుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేదాకా వేగిపోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, అలాగే పసుపు, కారం పొడి, అలాగే ధనియాల పొడి, కావాలంటే వేరే ఫ్లేవర్ కోసం వేరే గరం మసాలా ఒక చిటికెడు వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే పసుపు, సాల్ట్ వేసేటప్పుడు ఒక్క గుడ్డుకి ఒక్క చిటికెడు వేస్తే సరిపోతుంది. అలాగే ఈ ఆనియన్ అంతకి సరిపోనికి ఒక క్వార్టర్లో కూడా హాఫ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది ఈ ఆనియన్కి. అలాగే ఒక్క గుడ్డుకి ఒక్క చిటికెడు అలా కొలుసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా ఆమ్లెట్ ఇట్లా వేసుకునేటప్పుడు. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం.
ఒక 2 గుడ్లుతో ఇది చేస్తున్నాను కనుక 2 గుడ్లు వేసేసినాను. ఇది కొద్దిగా నిదానంగా కలుపుకోవాలి. ఫస్ట్ అంతా మసాలా ఒక్కసారి దీంట్లో కలిసేటట్టుగా లైట్గా ఇట్లా అని నిదానంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి కలిపేయకుండా కింద అడుగు అంటిన తర్వాత నిదానంగా పల్టీ కొట్టాలి. పీసెస్ లాగా నిదానంగా ఎత్తి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే పీసెస్ లాగా వస్తుంది. నిదానంగా ఈ విధంగా కలుపుకోవాలి. బుర్జీకి ఒక్క చిటికెడు లవంగా, ఇంకా దాల్చిని చెక్క పొడి కొట్టి పెట్టుకున్నాను కదా, దాంట్లోంచి ఒక్క చిటికెడు మంచి స్పై కోసం వేస్తున్నాను. అలాగే పుదీనా, ఇంకా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఫస్ట్ పుదీనా వేసాను. ఈ విధంగా నిదానంగా కలిపితే ఈ విధంగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో ఈ విధంగా సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి రోటీ